రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది. ఏదైతే అన్ఎక్స్‌పెక్టెడ్ అటాక్స్ రష్యా ఏది ఓ పక్కన ఉక్రెయిన్ ఎడతెరిపి లేని దాడులు చేయడంతో బిత్తరపోయినటువంటి రష్యా అక్కడ ఉన్నటువంటి తమ ఆయిల్ నిల్వల్ని కోల్పోయింది. ఆయిల్‌కి సంబంధించినటువంటి సప్లయింగ్ చైన్స్ దగ్గర దెబ్బతింది. చివరికి తన దగ్గర ఉన్న ఆయిల్ తన దేశంలోనే వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇతర దేశాలకు ఎగుమతులు ఆపేసింది. ఈవెన్ భారత్ కూడా ఎగుమతులు ఆపేస్తే భారత్ వేరే దేశాల నుంచి కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ భారత్లో ఆల్రెడీ దాచుకున్నటువంటి ఆయిల్ని అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఇతర దేశాలకి. అలాంటి సిచ్యువేషన్లో రష్యా తన కసిని తీర్చుకోవాలనుకుంది. పెద్ద ఎత్తున అక్కడ ఒక రైలు మీదన ఆ రైలు ఉక్రెయిన్కి సంబంధించిన రైలు మీద దాడి చేసింది, విధ్వంసం సృష్టించింది, రైలును దెబ్బతీసింది. దానికి ప్రయాణికులు చచ్చిపోయారు, సామాన్యులు చచ్చిపోయారని ఉక్రెయిన్ అంటుంటే దాంట్లో వస్తున్న డ్రోన్స్ అలాగే ఆయుధాలు, ప్యాసింజర్ ట్రైన్స్లో ఆయుధాలు ప్లస్ యూరప్ దేశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, సైనిక సహకరించేటటువంటి వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళనే లేపేశాం అని చెప్తున్నది రష్యా. బట్ పెను విధ్వంసం అయితే జరిగింది.